హలో! అందరికి హాయ్. ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే నీట్ రివైజ్డ్ రిజల్ట్స్ అయితే రీసెంట్‌గా అయితే రిలీజ్ చేశాడు. కానీ దానికి సంబంధించిన ర్యాంక్స్ అయితే చాలా మందివి మారాయి. అందుకు ర్యాంక్స్ పరంగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు 2, 3 రోజుల్లో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులనైతే ఉంది. రివైజ్డ్ నీట్ ఫలితాలు చూసుకుంటే ఎన్‌టీఏ విడుదల చేసింది గదా! కానీ 2, 3 రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులనైతే విడుదల కానున్నాయని వీళ్ళైతే ఇచ్చినారు. దీంట్లో తాజా ఫలితాల్లో అయితే చూసుకుంటే చాలా మందికి ర్యాంకులైతే మారినాయి గదా! ఆ మారడంతో డీజీహెచ్ఎస్ వచ్చేసి రాష్ట్రాల వారీగా అయితే అభ్యర్థుల ర్యాంకుల జాబితానైతే సిద్ధం చేస్తుంది. రాష్ట్రాల వారీగా అభ్యర్థులు అంటే స్టూడెంట్స్ ర్యాంకులనైతే లిస్ట్ అయితే తయారు చేస్తోంది. తొలుత ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితానైతే తయారు చేస్తున్నారంట వాళ్ళు. ఆ తర్వాత ర్యాంకులు విడుదల చేస్తారనైతే వీళ్ళైతే చెప్తున్నారు. అనంతరం హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ చూసుకుంటే ప్రారంభించనుందని ఇచ్చారు గానీ డేట్ అయితే ఇవ్వలేదు. అది డేట్ అయితే రిలీజ్ చేస్తారనమాట తొందరలో. ఇక మన వీడియో అయితే అంతేనమాట. మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసేసుకోండి.